ఫస్ట్ మనల కోసం ఒక తొలత పాటిన పెట్టు. ఉడుకుడుకు దుబ్బల్లా ఉరికేటి తోవల్ల నా సగరం పోయిందిర కోమటొల్ల నరసింహ, నా సగరం పోయిందిర కోమటొల్ల నరసింహ. ఉడుకుడుకు దుబ్బల్లా ఉరికేటి తోవల్ల, ఉరుకుడుకు దుబ్బల్లా ఉరికేటి తోవల్ల నీ సగురం లేదమ్మో సామలుల్ల రుక్కమ్మ. ఇక మొత్తానికి ఉడుకుడుకు దుబ్బలల్లా ఆమె సవరం పోయింది. అయితే జానపదాలుగా తాత, మన పాలమూరు అంటేనే జానపదాలు, జానపదాలు అంటేనే సరసం. లవ్వాడి లగ్గం చేసుకున్నావా లేకపోతే పెద్దలు చూసిన సంబంధమా, ఏంది కథ మరి? అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది, కారులో షికారు చెయ్య మారుతున్నదే మరదల కారులున్నయి. అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది. సేపు అయినా సరే ఇక మా ముసల్దానికి ఎప్పుడు వచ్చిన ఈరోజు. ఏంటి మమ్మీ ఎవడీడు? మల్లన్నా నీ పూజలు చెయ్యాలేని, ఈ చేతులెందుకు మల్లన్నా నీ పూజలు చెయ్యాలేని, మల్లన్నా శ్రీశైలము ఎక్కాలేని, ఈ కాళ్ళు ఎందుకు మల్లన్నా శ్రీశైలము ఎక్కాలేని. స్టూడియోలలో గైడ్లలో వాడిన పాట ఏదో జర వినబెట్టు మనలకు. ఒడ్డు ఒడ్డు వరిసేను వరిసేను ఒడ్డు మీద గడిగోతము రావమ్మో గౌన్లొల్ల బాలమ్మ, గడిగోతము రావమ్మో గౌన్లొల్ల బాలమ్మ. బాగా బాధ మీదనేమో వాడినేమంటది. అవును తాత, అంటే అది ఏంది ఇంతకు ఏం కథ అది? అంటే ఒగ్గు బైండ్ల పాట అది. అంటే మనకు నచ్చింది, మళ్ళీ మల్లికార్జున మీద ఉండుండే ఆ పాట. నైనా శివశంకరుడా పోయినంత కాలం ఇదేమి కష్టాలు రా తండ్రో, మానైనా జంగమయ్యో. నువ్వు తిండి తినకుండా కూడా పాటలు పాడిన రోజులు ఉన్నాయంట. తన కోసం రాసుకున్న పాట, 2 లైన్లు వినబెట్టు. అందమైన పిల్లవని నిన్ను చూస్తేనే, అందమైన పిల్లవని నిన్ను చూస్తేనే, నీ మనసు బంగారమని వెంటబడి తినే, నీ వెంటబడి తినే. ఎలక్షన్లలో పాటలు వాడికి కూడా పోయినా తాత. నువ్వు అడిగి వాడిపించుకునే పాట ఏమైనా ఉండదా? ఉంది, వినబెట్టు జర మనలకు. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మ, తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మో అమ్మ వందనాలమ్మా. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మ. భజన బృందం స్టార్ట్ చేసినప్పుడు నేను నా గొంతులో పాడిన పాట నాకు మంచి పేరు తీసుకొచ్చింది. పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాదా, నా మంజునాదా, భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. అందరికి దండాలు, అందరు మంచిగా ఉండరా? నేను మీ పోస్తాదని తెలంగాణ చుట్టం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇక నేను వచ్చినట్టు ఎవరినో ఒకరిని ఆటలు ఆడేటోళ్ళని పాటలు పాడేటోళ్ళని గుళ్ళు అన్నీ చూపిస్తా కదా. ఇక ఈరోజు కూడా ఒక పాటలు పాడే మనిషిని పట్టుకొచ్చిన. ఎవరు అనుకుంటురా? కోడిగల్ కుమారు, జడ్చెల్ల దగ్గర కోడిగల్ గ్రామంలో ఉంటాడు. పోరాడు బాగా కష్టపడుకుంటా బాగా పాటలు పాడుతుంటాడు. ఇక చిన్నతనం నుంచే పాటలు పాడు అలవాటు చేసుకున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా ముచ్చట్లు షురు చేద్దాం. ఇక నాయన దండాలు. దండాలు దండాలు తాత. అంత బానేనా? అంత మంచిగా. ఇక నువ్వు పాటలు పాడతావని చెప్పిర్రు, అందుకని ఇక నీ దానికి వస్తే ఇక సంతోషం. జరా ఇగో ముందు నువ్వు పాటలు పాడతావంట మనలోకి తెలవాలంటే నీ పేరు నీ ఊరు చెప్పు, దాని తర్వాత నీ గొంతున పెడదు. సంతోషం తాత. అందరికీ నమస్తే. తెలంగాణ చుట్టం యూట్యూబ్ ఛానల్ వారికి స్వాగతం. నా పేరు కుమార్, మాది జడ్చెల్ల పక్కన కోడుగల్ విలేజ్, పాలమూరు. చిన్నతనం నుంచే ఈ జానపద కార్యక్రమాలు కోలాటం పాటలతో స్టార్ట్ అయిన నా ఈ జీవితం ఇప్పుడు ఇలా యూట్యూబ్లో సాగుతుంది. అండ్ నాకు మ్యారేజ్ అయింది, పాప బాబు. మేము ఉండేది ప్రాపర్ కోడుగల్లే. ఇక అయితే ఊళ్ళోనే ఉంటావు? అయితే ఊళ్ళోనే ఉంటా తాత. ఇక మరి ముందుగా మనోళ్ళు ఒకటే అడుగుతారు, ఏ తాత మేము ఆయన ఇంటర్వ్యూ మొత్తం చూడాలంటే తొలుత ఆయన గొంతినాలి అంట. అవునవునవును. ఇక ఫస్ట్ మనోళ్ళ కోసం ఒక తొలుత పాటిన పెట్టు. సంతోషం తాత. ఎందుకు వినిపించను? మీ ఛానల్లో మీరందరు కూడా నా అడ్రస్ తీసుకొని నా దగ్గరకు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ముందుగా తెలంగాణ చుట్టం ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నువ్వు కూడా ఇంత టైం ఇచ్చినందుకు మేము కూడా మా ఛానల్ నుంచి చెప్తున్నాం నీకు కూడా ధన్యవాదాలు. తొలుత ఇక నీ గొంతున పెట్టు మన వాళ్ళకి. అంటే నాకు బాగా
ఇష్టమైన పాట. నేను ఫస్ట్ నా గొంతులో నేను యూట్యూబ్లో అని ఎక్కడైనా సరే ఫస్ట్ పాడిన పాట ఈరోజు నీ ముందు. కొడుకు దుబ్బల్లా ఉరికేటితో వల్ల, ఉడుకుడుకు దుబ్బల్లా ఉరికేటితో వల్ల, నా సగురం పోయిందిర కోమటొల్ల నరసింహ, నా సగురం పోయిందిర కోమటొల్ల నరసింహ. ఉడుకుడుకు దుబ్బల్లా ఉరికేటితో వల్ల, ఉడుకుడుకు దుబ్బల్లా ఉరికేటితో వల్ల, నీ సగురము లేదమ్మో శ్యామలొల్ల రుక్కమ్మ, నీ సగురము లేదమ్మో శ్యామలొల్ల రుక్కమ్మ. ఎల్లుండి ఆమాస ఐతారం పొద్దుగల, ఎల్లుండి ఆమాస ఐతారం పొద్దుగల, ఎడ్ల బండి గడతానే శ్యామలొల్ల రుక్కమ్మ, పట్నం వెళ్ళిపోదామే శ్యామలొల్ల రుక్కమ్మ. ఎల్లుండి ఆమాస ఐతారం పొద్దుగల, ఎల్లుండి ఆమాస ఐతారం పొద్దుగల, ఎడ్ల బండి ఎక్కనురో కోమటొల్ల నరసింహ, ఎడ్ల బండి ఎక్కనురో కోమటొల్ల నరసింహ. జాజికాయ జాపత్రి యాలకాయ లవంగాలు, జాజికాయ జాపత్రి యాలకాయ లవంగాలు, పొట్లంగట్టి పంపుతనే శ్యామలొల్ల రుక్కమ్మ, పొట్లంగట్టి పంపుతనే శ్యామలొల్ల రుక్కమ్మ. మొత్తానికి ఉడుకుడుకు దుబ్బలల్లా ఆమె సవరం పోయింది అయితే. జానపదాలుగా తాత, మన పాలమూరు అంటేనే జానపదాలు, జానపదాలు అంటేనే సరసం. అవు ఇక మొత్తానికి అయితే ఇక జానపదం అంటేనే పాలమూరు, పాలమూరు అంటేనే జానపదం. అంతేగా. ఇక అన్ననే ఇక నువ్వు ఉండి ఇక ఆమె సౌరం పోయింది, నువ్వు దేవులాడుతుంటే దొరకలేదు అని చెప్తున్నావు. దొరకపాయ. మరి ఇంతకు నీకు లగ్గం అయింది అని చెప్తివి. నువ్వు ఇంతకు లవ్వాడి లగ్గం చేసుకున్నావా లేకపోతే పెద్దలు చూసిన సంబంధమా, ఏంది కథ మరి? అంటే లవ్ ఆడింది పెద్దలు చూసింది అంటే తాత, చిన్న ఉన్నప్పటి నుంచే తనంటే నాకు ఇష్టం. మామ కూతురే, ఇక మామ బిడ్డనే మామ బిడ్డనే చేసుకున్నా. పెద్దమ్మ కొడుకుకి వాళ్ళ అక్కనిచ్చారు. ఇక అప్పటి నుంచి కొంచెం జర్నీ స్టార్ట్. ఇక అట్లా ఇక బాగా ఇద్దరు కలుసుకున్నారు. మేము ప్రేమించుకున్నట్టు ఎవరికి తెలియదు. ఇంకా మా పెద్దల సమక్షంలో అందరూ మాట్లాడుకొని లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. ఇక పెళ్లి పెద్దలు చూసిన పెళ్లి, లగ్గం చేసుకున్న పెళ్లి. అట్లా మొత్తానికి అయితే ఇక ఇప్పుడు కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది? కొడుకులు బిడ్డలు ఏం లేదు తాత, ఒక కొడుకు ఒక బిడ్డ. ఇక కొడుకు ఒక బిడ్డ అయితే. ఇక మరి ఇంత బాగానే ఉండదు. మరి మీ ఆమె కోసం ఏమైనా పాట రాసినావా? ఎందుకు రాలేదు తాత అంటే నేను రాయలేదు, బట్ నాకు ఎప్పుడైనా సరే తనని చూసినప్పటి నుంచి నాకు ఇష్టమైన పాట అది జానపద పాటనే, మీ అందరికి తెలిసిన పాటనే. అది కూడా జర్ర ఇన్నోవేటివ్ మనోళ్ళకి అది. పందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది, కారులో షికారు చెయ్య మారుతున్నదే మరదల కారులున్నాయి, సోకు చెయ్య నీకు కొత్త సీర తెస్తనే మరదల రైక తెస్తను, బంగులుంది కారు ఉంది సోకు చెయ్య సీర తెస్తా, నా మనసు నీకు ఇచ్చినానే మరదలా, నీ మనసిస్తే మను వాడుత మరదలా, నా మనసు నీకు ఇచ్చినానే మరదలా, నీ మనసిస్తే మను వాడుత మరదలా, అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది. ఇక మొత్తానికి అయితే ఇక మీ మరదల మాకు చెప్తున్నావు అయితే, నాకు బంగులు ఉన్నది, కారు ఉన్నది, ఇక నన్ను చేసుకో అని చెప్తున్నా అయితే పాటలా. అంతే అంతే తాత, అంటే బాగా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచే. ఈ పాటని విన్నప్పటి నుంచి ఇంకా తనని ఇష్టపడుతున్నప్పుడు ఇన్న ఈ పాటని, ఇక మనకు బాగా సెట్ అవుతుంది ఈ పాట కూడా. ఇక నాకు సరిపోను ఉన్నది అంటే నువ్వు అనుకుంటున్నావు అయితే. అదే తాత. ఇక అమ్మ నాయన ఏం పని చేస్తారు? అమ్మ నాయన పేరేంది? అమ్మ నాయన తమ్ముడు, నాయన పేరు సుధాకర్, అమ్మ పేరు యాదమ్మ. వ్యవసాయం చేస్తారు. ఇక మనకు సొంత పొలమే ఉంది, వ్యవసాయం అంతా. తమ్ముడు కూడా అదే పని చేస్తాడా? తమ్ముడు కూడా 10th కంప్లీట్ అయిన తర్వాత ఇక వ్యవసాయం చూసుకుంటుండు, నాన్నకు ఒక్కనికి ఇబ్బంది అవుతుందని. ఇక నువ్వు అయితే ఇక మొత్తం ఈ పాటలు పాడుడు, ఇక వ్యవసాయం చేసుడు అదే అయితే. ఇక అంటే అటు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పాటలు ఉన్నప్పుడు అటు వెళ్తాయి, ఏం లేనప్పుడు ప్రోగ్రాంలు అంటే స్టేజ్ ప్రోగ్రాంలు చేస్తావా? ఏవేవి చేస్తావు? అంటే శివ పూజలు, అయ్యప్ప పూజలకు, హనుమాన్ పూజలకు, దుర్గమ్మ పూజలకు ఆర్కెస్ట్రా ఉంది మనకు తాత. ఇక నువ్వే సొంతంగా ఒక భజన బృందాన్ని ఈ మధ్యనే ఒక 2 సంవత్సరాల కింద ప్రారంభించిన, అంచెలంచెలు ఎదుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి భగవంతుని దయ వల్ల, ప్రేక్షకుల దయ వల్ల మంచిగా ఉంది. ఇక మొత్తానికి అయితే నువ్వే ఒక బృందం పెట్టుకొని నువ్వే పాటలు ఆడిపిస్తున్నావు. అంతే అంతే తాత, మనకంటూ ఒక ట్రూప్ ఉంది.
పూజలు భజన బృందం అవి పెట్టుకొని పూజలు అయితే చేస్తున్నావు అయితే. చేస్తున్నా తాత. ఇక మరి ఎక్కువ నీకు ఇష్టమైన పాట భజన బృందం అడిగి అడిగి పాడిపించుకునే పాట ఏమైనా ఉండదా? ఉన్నది జర్ర ఇన్నవేటు మనలకు ఉన్నది. ఆ మల్లికార్జున దయ వల్ల శ్రీ మల్లికార్జున భజన బృందం అని ఒక భజన బృందాన్ని స్టార్ట్ చేసిన తాత. ఇంకా అందులో నాకు మంచిగా పేరు తెచ్చిన పాటలు ఉన్నాయి కొన్ని. అందులో మీకోసం ప్రేక్షకుల కోసం ఒక పాట ఇక చూస్తున్నారు కదా, పాటలు అయితే చాలా ఉన్నాయి. ఇక పాలమూరు పాటల పల్ల క్యాంటర్ అయిందని ఇక అందుకని ఎంతసేపు అయినా సరే ఇక మా ముసల్దానికి చెప్పొచ్చిన ఈరోజు నేను మీ మన్మన్ కుమార్ దానికి పోతుండా ఈరోజు పాట చాలా వాడిపించుకొని వస్తా. ఇక నువ్వు నన్ను ఈరోజు తిట్టొద్దుకుంటా దాన్ని ముందే చెప్పొచ్చిన. అందుకని ఈరోజు పొక్తో కూర్చుంటే ఈరోజు నీ తర కూర్చొని పాటలు అన్ని వాడిపించుకొని పోదాం. ఇక పాడు పాట. మల్లనా నీ పూజలు చెయ్యాలేని ఈ చేతులెందుకు, మల్లనా శ్రీశైలము ఎక్కాలేని ఈ కాళ్ళు ఎందుకు, ఓ మల్లనా మల్లనా నీ పూజలు చెయ్యాలేని ఈ చేతులెందుకు, మల్లనా నీ పూజలు చెయ్యాలేని, మల్లనా శ్రీశైలము ఎక్కాలేని ఈ కాళ్ళు ఎందుకు, మల్లనా శ్రీశైలము ఎక్కాలేని, వెండి కొండ పోలు శ్రీశైల కొండల్లో కొలువయ్యినావయ్య శ్రీ మల్లికార్జున సుక్క పొద్దున సుప్రభాతాలు డమరుక మోద్దలు ఓంకారనాదాలు డమరుక మోత్తలు ఓంకారనాదాలు, మల్లనా మల్లనా నీ రూపము చూడాలేని ఈ కన్నులెందుకు, మల్లనా నీ రూపము చూడాలేని. ఇక ఈ పాట అయితే అందరు అడుగుతారు. ఇక మల్లన్న నిన్ను చూడండి నా కళ్ళు ఎందుకు, నీ కొండ ఎక్కడ నా కాళ్ళు ఎందుకు అంట అని చెప్పేసి అంతే అంతే తాత. ఇంకా ప్రతి ఒక్క పూజలో ఈ పాట నా నోటి వినాలని ఇక అందరు అడుగుతారు. పూజ పిలిచే ముందరనే ఇక నాకు ఈ పాట వాడాలి నువ్వు అంటే అడుగుతారు. ఇక మరి చదువు ఎంత వరకు చదివినా నాయన? అంటే చదువు తాత చిన్న 5th వరకు మన ఈ పక్కన మక్తపల్లిలో కంప్లీట్ చేసిన, 10th వరకు ఇక్కడ కోడుగల్ హై స్కూల్లో కంప్లీట్ చేసిన, ఇంటర్ జడ్చెల్లనే, డిగ్రీ జడ్చెల్ల బూరుగుల రామకృష్ణారావు డిగ్రీ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసిన. ఆ తర్వాత డిప్లొమా సంగీతంలో డిప్లొమా చేద్దామని ప్లానింగ్ ఉండే తాత. ఇక దానికోసం ఇప్పుడైతే ప్రయత్నిస్తున్నా, సంగీతంలో డిప్లొమా కంప్లీట్ చేద్దామని. ఇంకా దాంట్లోనే ఆ ప్రాసెస్ నడుస్తుంది. మొత్తానికి అయితే డిప్లొమా గదేదో అంటారు గజేతమని ఆలోచన చేస్తున్నావు అయితే. ఇప్పుడు ఇక చూడు ఇక గది కూడా చేస్తే ఇక జర బాగుంటది బాగుంటదని దాంట్లో ఒక అడుగు ముందుకు పోతే ఇంకా సంగీతం గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి. ఇప్పటికీ మనం ఒక ట్రూప్ నడిపిస్తున్నాం. సంగీతం అంటే నేర్చుకున్న తాత, అంటే డిప్లొమా చేయలేదు, మా గురువు దగ్గర నేర్చుకున్న సంగీతం ఎట్లా ఉండాలి, ఎట్లా పాడాలి, ఎట్లా జనాలను ఆకర్షించాలి అనేది నేర్చుకున్నా. ఇంక ఇప్పుడు ఒక డిగ్రీ ఉండాలి, ఒక పట్టు ఉంటే కూడా మంచిగా ఉంటుంది అన్న ఆలోచన మీద ఇప్పుడు సంగీతంలో డిప్లొమా చేద్దాం అనుకుంటున్నాను. అవును, మీ గురువు అన్నావు, ఇంతకు ఎవరు మీ గురువు ఏంది? గురువు అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకరిని చూసి ఈయనలా ఈ పాటని ఇట్లా పాడాలి, ఈ పాటని ఇట్లా చేయాలని అనుకున్నా అంటే మా గురువు గారు శ్రీ ఎద్దుల జంగిరెడ్డి గారు, రామస్వామి తాత, ఆయన స్వర్గస్థులయ్యారు. నేను పాట పాడాలి చూసి నేర్చుకున్న ఇలా పాడాలి, ఈ పాటని ఇట్లా పాడాలి, నేను కూడా ఈ స్థాయికి ఎదగాలి అని నేను ఏకలవ్యంగా తీసుకున్న గురువు అయితే మా జంగిరెడ్డి. ఆయన ఎప్పుడు ఆయనని కలిసి నేను ఆయన దగ్గర నేర్చుకున్నది ఏం లేదు, కానీ ఆయనను చూసి ఈ రోజు నేను స్థాయిలో ఉన్నా. సెల్ ఫోన్లలో గట్ల చూసి అయితే ఆయన అయితే గర్వంగా చెప్పుకుంటా ఇప్పుడు. ఎందుకంటే మా గురువు, నేను ఆయన చూసి నేర్చుకున్నా ఈ రోజు ఇంతతో ఆయనంటే జంగిరెడ్డి గారి పుణ్యం. అవును, ఇక ఇంకో ముచ్చట, నేను నిన్నగాక మొన్న చూసినా మా పోరాడు చూపెట్టిండు. ఏ తాత ఇగో నువ్వు ఎప్పుడన్నా చూసినావే, ఇగో ఇద్దరు జంగిరెడ్డిలు ఒక స్టేజ్ మీద పాటలు పాడుతున్నారే అంట అని చెప్పి నాకు చూపించే. ఇక గట్లని నిన్న నేను చూసి మా పోరాడు చూపెట్టే. ఇక అవు మొన్న కలిసిరంటగా మరి మీరిద్దరు? అవును తాత, అవును తాత. ఏమన్నాడు మరి? సంతోషం, ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. మంచి స్థాయికి మంచిగా వచ్చిన బిడ్డ, మంచిగా నా అంతటోని కావాలి. మన పాలమూరు నుంచి ఇంకొక భజన బృందం, ఇంకొక కళా గొంతు పుట్టినందుకు సంతోషం ఉందని ఆయన కూడా సంతోషపడ్డాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భగవంతుని దయ వల్ల మన భజన బృందం తరపున కానీ ఒక కుమారు, ఒక గాయకుడు భజన చేస్తున్నాడు అని కూడా మంచి పేరు వచ్చింది తాత. రాష్ట్ర నలుమూలలో కూడా మనం ప్రోగ్రాంలు చేసి వచ్చినాం. మొత్తం తెలంగాణ మొత్తంలో 4 దిక్కుల పోయి నాలుగు తోవాల ప్రోగ్రామ్ చేసి వచ్చినాం ఇప్పటికైతే. చేసి వచ్చినాం. ఇక మరి గురువు కోసం ఒక పాట ఏదైనా వాడతావా? అంటే ఆ గురువుని చూస్తేనే నిన్ను చూసినట్టు, నిన్ను చూస్తే ఆ గురువుని చూసినట్టు పాట. ఆయనని చూసి
ఆయన పాటలే మనము పాడుకునే చిన్నగా ఉన్నప్పటి నాకు ఇప్పుడు ఈ స్థాయి రాకముందుకు పాడిన పాటలు ఇక మనకందరూ తెలుసు పాలమూరు అంటేనే కోలాటం, కోలాటం అంటేనే పాలమూరు. అవును నిజమే. ఈనబెట్టి జర మనోళ్ళకి ఆ పాట. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. సిట్కనేలు గోరు సిరన్నపురం తేరు, ఆ తేరులోన రారా అన్న పేరు తెలిసిపోరా. కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. ఇది మన పాలమూరు కోలాటం. మనం చిన్న ఉన్నప్పటి నుంచి నేర్చుకున్న పాటలు ఇవన్నీ. ఇక ఈ పాట అయితే ఇక చిన్న ఉన్నప్పటి నుంచి ఏంటి పాడుతుంటే ఇక ఊళ్ళో అవు కోలాటం కూడా ఆడతావంట. బానే ఆడతాం. ఇక అంటే నా జర్నీ అట్లా స్టార్ట్ అయింది తాత. చిన్న ఉన్నప్పటి నుంచి బాగా తాతెంబడిపోతుంటే అమ్మ పాడుతుంది పాటలు. అమ్మ పాటలు పాడుతుంది. అమ్మ వాళ్ళ అక్క పెద్దమ్మ, మా పెద్దమ్మ వేములనర్వ వాళ్ళది, పెద్దమ్మ పాటలు పాడుతుంది. మా మామ పాటలు పాడతాడు. తాతయ్య ఇంకా ఫుల్ మా నాన్న వాళ్ళ నాన్న మొత్తం నాయన తప్ప మిగతా అందరు పాటలు నాన్న కూడా వస్తాయి కానీ బయట పాడాడు. అంటే నా జర్నీ నేను ఇప్పుడు అంటే నాకు ఫస్ట్ నేను చూసి నేర్చుకున్నది ఇది మా తాత బాగా ప్రోత్సహిస్తున్నాను. నన్ను అప్పుడు చిన్న ఉన్నప్పుడు నాకేం తెలియనప్పుడు మా తాత తొందరగా స్వర్గస్థులు అయిపోయారు కానీ ఆయన ఇప్పుడు నుండి చాలా సంతోషపడుతుంది. నేర్పేది నాకు ఈ పాట నాకు ఇట్లా వాడాలి, ఆ పాట అట్లా వాడాలి అని చెప్పేది. తొలుత నువ్వు స్టూడియోలలో గట్లలో వాడిన పాట ఏమైనా ఉండదా? ఉంది తాత. జర్ర ఇనబెట్టు మనకు. ఎందుకు ఇనబెట్టాను మీకోసం. ముందుగా నేను మీ ఛానల్ తరపు నుంచి ఒక విషయం చెప్పుకోవాలి. అంటే నేను పాడుకుంటుంటే తాత మామూలుగా పాటలు ఊర్లలో వాడుకుంటుంటే, కోలాటం పాటలు వాడుకుంటుంటే ఇట్లా అప్పట్లోనే ఏమంటారు వాట్సాప్లలో చిన్న చిన్న క్లిప్స్ వాడి స్టేటస్లు పెడుతుంటే నాకు స్టూడియోకి వెళ్ళాలి, ఇట్లా పాడాలి అది కూడా తెలియదు. అంటే మనకి ఎవరు ప్రోత్సాహం చాలా ట్రై చేసిన ఉంటే అప్పట్లో చేస్తున్నప్పుడు ఒక తమ్ముడికి పరిచయం అయ్యిండు. తమ్ముడు పరిచయం అయ్యి అన్న నీ వాయిస్ బాగుంది, నువ్వు అవకాశం ఇస్తంటే నిన్ను స్టూడియోలో వాడిపిస్తాను అన్నాడు. సరే తమ్ముడు నేను కూడా అప్పుడే అవకాశాల కోసం ట్రై చేస్తున్న టైం అది. నాకు పెద్దగా తెలియదు బయట. పరిచయం అయ్యిండు, నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ స్టూడియోలో అవకాశం ఇచ్చిండు. నిజానికి చెప్పాలంటే మీ ఛానల్ తరపు నుంచి ఫస్ట్ నాకు అవకాశం రాదు. ఫస్ట్ ఈ ఛానల్ నుంచి అవకాశం వచ్చింది. ఈ రోజు నేను స్టూడియోకి పరిచయం అయినా అంటే కూడా తమ్ముడు శ్రీకాంత్ పుణ్యం. వాడు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి. నన్ను తీసుకెళ్ళిండు, పరిచయం చేసిండు. నా దగ్గర అప్పుడు చిల్లి రూపాయలు లేకుంటుండే. వాడే ఛార్జెస్ పెట్టుకొని నన్ను తీసుకెళ్ళి నన్ను స్టూడియోకి పరిచయం చేసి నన్ను ఈరోజు ఇంతటోని చేయడానికి దారి నాకు ఒక ప్లాట్ఫామ్. అంటే అన్న నువ్వు నీ గొంతు నువ్వు యూట్యూబ్ వినిపించాలి, ఒక 10 మందికి నువ్వు వినాలి, నీ గొంతు వినిపించాలని తీసుకెళ్ళి వాడు స్టూడియోకి పరిచయం చేసిండు. ఈరోజు మేమంతా కూడా ఈ సర్కిల్కి వచ్చినట్టు కూడా ఒక రకంగా చెప్పాలంటే వాడు కూడా మొత్తానికి అయితే ఆ పోరాడు అయితే తీసుకోపోయిండు. ఇక అప్పుడు వాడిన పాట ఏది ఉన్నది అంటే మేము మా ఇద్దరు కాంబినేషన్ లో 4-5 పాటలు పాడినాము. అందులో బాగా మాకందరికి బాగా ఇష్టమైన పాట జర్ర ఇనోవేట్ మనోళ్ళకు. ఒడ్డు ఒడ్డు వరిసేను ఒడ్డు మీద గడిగోతము రావమ్మో గౌన్లొల్ల బాలమ్మ, గడిగోతము రావమ్మో గౌన్లొల్ల బాలమ్మ. ఒడ్డు ఒడ్డు వరిసేను ఒడ్డు మీద గడిగోతము రావమ్మో గౌన్లొల్ల బాలమ్మ, గడిగోతము రావమ్మో గౌన్లొల్ల బాలమ్మ. జడగంటలు ఊగుతుంటే కమకోడలు అదురవటే గడిమోపు ఎత్తమ్మో వయ్యారి ఓ భామ, సది తెచ్చినవో బావా గడిమోపు దించరావా, సది తెచ్చినవో బావా గడిమోపు దించరావా. ఇక మొత్తానికైతే ఇక గడి కోతాం రమ్మంటాను పిలిచినావు, గడ్డి మోపేతామంటాను పిలిస్తే ముందైతే సర్ది తిందు దాటని అంటున్నదా అట్లా. ఇక మొత్తానికి ఈ పాట వాడిన తొలుతా అవు గిది ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ గవి అంటారు గైట్లలో కూడా బాగా షకార్లు కొట్టిందంట ఈ పాట. అవునవును. ఇక గీ పాటతో పాటు ఇంకో పాట కూడా నీది బాగానే షకార్లు కొట్టిందంట నాయన. అది బాగా బాధ మీదనేమో వాడినేమంటది. అవును తాత. అంటే అది ఏంది ఇంతకు ఏం కథ అది? అంటే ఒగ్గు బైండ్ల పాట అది. అంటే మనకు నచ్చింది మల్లికార్జున మీద ఉండుండే ఆ పాట బైండ్ల నోట్లో విన్నా నేను. అది ట్రై చేద్దామని నేను నా వాయిస్ తోన ఇన్స్టాలో వాడుంటే అది బాగా వైరల్ అయింది. నైనా శివశంకరుడా పోయినంత కాలం ఇదేమి కష్టాలు రా తండ్రో, మా నైనా జంగమయ్యో జంగమయ్యా
మొత్తానికైతే ఇది వాడి పెట్టినావు ఇక అవు చాలా మంది ఇది స్టేటస్లు గవి ఇవి పెట్టిర్రు అయితే అవునవును. మరి ఇంకో ముచ్చటైనా ఏందంటే నువ్వు తిండి తినకుండా కూడా పాటలు పాడిన రోజులు ఉన్నాయంట. అవునవును, నిజమేనా? నిజమే నిజమే. ఒక పూట తిని ఒక పూట తినకుండా పాటలు పాడిన రోజులు ఉన్నాయంట. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళకి నేను ఈ సాంగ్స్ ఫీల్డ్కి వెళ్ళడం ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఏదన్నా జాబ్ చేస్తే బాగుండు, ఏదన్నా బిజినెస్ చేస్తే బాగుండు, ఎక్కడన్నా వారు ఏమంటారు వర్క్ చేయాలి, ఏదైనా నేర్చుకోవాలని అంటున్న వాళ్ళు. నాకేమో కళ ఇష్టం, పాట అంటే ఇష్టం. ఆ తీరుగా పాటల కోసం కష్టపడుతుంటే ఇంకొకసారి బయటికి వెళ్ళి పాటల కోసం 2-3 రోజులు అక్కడనే ఉండడము, చేతిలో ఖర్చున్నా లేకున్నా కూడా ఇంట్లోకి చెప్పకుండా పాటల పైన తిరగడము, కాలేజ్కి అని చెప్పి పాటలు వాడికి పోవడము, అట్లా చేసినట్టు ఇంకా చాలా కష్టాలు పడ్డా తాత. మామూలు అంటే ఈరోజు ఈ ప్రస్తుతం నేనున్న ఈ స్థాయికి రానికి కూడా చాలా కష్టాలు పడ్డా. మొత్తానికి పూట తినకుండా కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఒకరి కోసం అవకాశాల కోసం ఎన్నో రోజులు వాళ్ళ దగ్గర ఉండి ఒక అవకాశం వస్తే చాలు, ఒక్కసారి మైక్ పట్టుకొని స్టేజ్ మీద వాడితే చాలు అని కష్టపడ్డ రోజులు కూడా ఉన్నాయి. అంటే నాకు మ్యారీడ్ తర్వాత ద బెస్ట్ లైఫ్. ఇక పెళ్ళైనాక ఆమె ఇక నీకు మంచి రోజులు తీసుకొచ్చింది. అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత లేదు ఖచ్చితంగా నువ్వు ఈ ఫీల్డ్లో వెళ్ళాలి, నీకు ఎంత సపోర్ట్ కావాలన్నా నేను సపోర్ట్ చేస్తా, నువ్వు ఇదే ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి, ఇదే ఫీల్డ్లో సక్సెస్ అవుతావు అని చెప్పి ద బెస్ట్ సపోర్ట్. ఈ రోజు నేను ఈ స్థాయిలో పూజలు చేస్తున్నా, ఇంత పబ్లిసిటీ తెచ్చుకున్నా అంటే నా భార్య ఇచ్చిన గిఫ్ట్ ఏది. ఆమె కోసం ఏదైనా ఒక మంచి పాట అంటే తన కోసం రాసుకున్న పాట 2 లైన్లు. అందమైన పిల్లవని నిన్ను చూస్తేనే, అందమైన పిల్లవని నిన్ను చూస్తేనే, నీ మనసు బంగారమని వెంటబడితేనే, నీ వెంటబడితేనే. అందమైన బావవని నిన్ను చూస్తిరో, అందమైన బావవని నిన్ను చూస్తిరో, నీ మనసు బంగారమని వెంట వస్తిరో, నీ వెంట వస్తిరో. బంగారు భామా నీ వెంట వస్తినే, బంగారు భామా నీ వెంట వస్తినే, బంగారు భామా నా వెంట వస్తివే, బంగారు భామా నా వెంట వస్తివే. 3 ముళ్ళు వేసి నిన్ను ఏలుకుంటినే, పిల్ల ఏలుకుంటినే. ఇక మొత్తానికైతే ఈ పాట వాడినవి కాదు. ఇక ఇంకోటి నువ్వు ఎలక్షన్ల పాటలు వానికి కూడా పోయినావని పోయినా తాత. ఎవరేంక పోతుంటివి ఎలక్షన్ల అంటే నాకు అవకాశం ఇచ్చింది జయప్రకాష్ అన్న అని మన పాలమూరు కళాకారుడు. అన్న టీంలో చేసినుంటి ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ చేసిన, ఎంపీ ప్రోగ్రామ్స్ చేసిన. ఎవరి దిక్కు వాడినావు? కారు గుర్తు ఇక ఇట్లా బాగా నిన్ను అడిగి వాడిపించుకునే పాట ఏమైనా ఉండదా? ఇన్నోవేటివ్ జర మనలకు. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మ, తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మో అమ్మ వందనాలమ్మా. గనులు మనులు జీవానదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి, పోరాటాలకు పురిటి తల్లివి, త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లువి. ఊరు రాజరిగ క్రమాలకై పోరు కెరటమై ఎగిసినవమ్మ, జంగు సైరనై మోగినవమ్మ తెలంగాణమా. అరే తెలంగాణమా 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 తెలంగాణమమ్మో తెలంగాణమమ్మ, తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మో అమ్మ వందనాలమ్మా. ఇక ఈ పాట ఇక ఏడుకోయినా ఇది వాడుతుంటే అడిగి వాడిపించుకుంటే తెలంగాణ తల్లి. ఇంకేమేం పాటలు ఉంటాయి, ఎట్లాంటివి ఉంటాయి ఇంట్లో? అంటే ఇంకా టిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నేను పోయినా కాబట్టి పార్టీకి సంబంధించిన ప్రచార పాటలు, ఇంకా వ్యక్తికి సంబంధించినవి, మన క్యాండిడేట్ కి సంబంధించిన పాటలు. ఇక నువ్వు కూడా సొంతంగా పాటలు రాస్తావా? రాసిన తాత, చాలా రాసిన. కొన్ని యూట్యూబ్ లో నా గొంతుతో వాడిన, కొన్ని ఇచ్చిన. ఇక తర్వాత కొన్ని ఏమైందంటే రాసి ఇప్పటికి నా దగ్గర చాలా సాంగ్స్ ఉన్నాయి, రాసుకున్న సాంగ్స్, మంచి మంచి కొత్త కొత్త ట్యూన్స్ ఉన్నాయి. కానీ కొంతమంది ఏంటంటే ఈ మధ్య యూట్యూబ్ లో మన సాంగ్స్ తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళ పేర్లు వేసుకోవడము, ఇక అట్లా జరుగుతున్నాయని ఇవ్వకుండా తాత. ఫర్దర్ ఫ్యూచర్ లా నేనే ఒక ఛానల్ నడిపిద్దామన్న ఆలోచన ఉంది కాబట్టి వచ్చిన కాడికి ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరికి ఇవ్వట్లేదు. నువ్వు పాటలు బాగానే రాస్తావంట, ఏమేం పాటలు రాస్తావు, ఎట్లాంటి పాటలు రాస్తావు? అంటే ఇప్పటి వరకు జానపదాలు
దేవుళ్ళ పైన అంటే భజన బృందానికి సంబంధించి ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలు చేస్తుంటే అయ్యప్ప స్వామి గురించి కొత్తగా రాసుకుంటా, శివుని పూజలు చేసేటప్పుడు శివుని గురించి రాసుకుంటా. ఇంకా లవ్ ఫెయిలియర్ సాంగ్స్ కూడా రాసిన, కానీ ఎవరికి ఇవ్వలేదు. ఇప్పటివరకు నేను కూడా పాడలేదు లవ్ ఫెయిలియర్ సాంగ్స్. ఇక ఎమోషనల్ సాంగ్స్ అవన్నీ ఇక రాసినవి అయితే ఇక అంటే ఒక పాటని ఏం లేదు తాత, మనకు దేని మీద రాయాలనిపిస్తే దాని మీద ఒక కాన్సెప్ట్ దొరికితే. ఇక ఒక పాట రాయనికి ఎంత టైం తీసుకుంటావు మళ్ళా? అంటే మామూలుగా చిన్న పాట రాయాలనుకుంటే ఒక 2-3 days, లేదు మంచి డెప్త్ ఉండాలి మంచి కాన్సెప్ట్ తో రాయాలనుకుంటే పడుతుంది తాత, 1 week పడుతుండొచ్చు సమయాన్ని బట్టి. 10 రోజులు ఇక పైననే పడుతుంది ఇక మంచిగా రావాలంటే పడుతుంది. ఇక మరి నువ్వు మంచిగా నీకు పేరు తీసుకొచ్చిన పాట ఇంకోటి ఏమైనా ఉండదా? అంటే పేరు తీసుకొచ్చిన అంటే నేను యూట్యూబ్ లో కొంచెం తక్కువనే పాడినా, సాంగ్స్ పెద్దగా ఏం లేవు. అయితే నేను భజన బృందం స్టార్ట్ చేసినప్పుడు నేను నా గొంతులో పాడిన పాట నాకు మంచి పేరు తీసుకొచ్చింది. నా భజన బృందాన్ని ఈ రోజు ఒక స్థాయికి తీసుకొచ్చింది అంటే కూడా ఆ పాట కారణం. జర ఇనబెట్టది. పాదయాత్రలో బయలుదేరినా ఓ మంజునాదా, నా మంజునాదా, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాదా. పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాదా, నా మంజునాదా, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాదా. ఆకులు అల్లిన అడవి కోనలు, పువ్వులు జల్లిన పూలవానలు, ఏడబోయెనో ఏడ ఆగెను ఓ మంజునాదా, నా మంజునాదా, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాదా. ఇక మొత్తానికి అయితే ఈ పాట బాగా నీకు పేరు తెచ్చింది. భజన బృందాన్ని తరపు నుంచి నేను పాడిన ఫస్ట్ పాట ఇది మంచి పేరు తీసుకొచ్చింది. మంచి పేరు తీసుకొచ్చింది, అందరిని ఆకర్షించింది. ఇక ఇప్పటి వరకు ఇక దేవుని పాటలు పాడిన ఇక ఒక్కసారి జర్ర మనోళ్ళు అందరు జర్ర ఊపు తీసుకొచ్చి ఒక పాట ఇన్వేటు అంటే జానపదాలల్లో ఇక మంచిగా ఊపు రావాలి. ఇప్పటి వరకు జర అంతా సలసల సపసపగా అయ్యారు, జర ఒక్కసారి నిధులకి లేచి కూర్చోవాలి పాట. ఈ పాట ఖచ్చితంగా. అడ్డేడు అడ్డేడు అల్లి పూలు అత్తామామలు సారవయంగా, అత్తామామలు సారవయంగా, తవ్వెడు తవ్వెడు తల్లి పూలు తల్లిదండ్రులు సారవయంగా, తల్లిదండ్రులు సారవయంగా, ఎసో 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 దానమే నా మరుదలా, ఏలు వట్టి పోలు తిరుగుదామే నవి మరుదలా, ఎసో 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 దానమే నా మరుదలా, ఏలు వట్టి పోలు తిరుగుదామే నా ఈ మరుదలా. అడ్డెడు అడ్డెడు అరే అడ్డెడు అడ్డెడు భలే అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్తామామలు సారవయ్యంగా, అత్తామామలు సారవయ్యంగా. ఇక మొత్తానికి అయితే ఈ పాట పాడి జర మనోళ్ళకి అంతా జర ఖుషి అయ్యారైతే. ఇంకా ముచ్చట్లు చెప్పాలి నాన్న. ఇక మరి ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఏం కథ, ఏం లేకుండా? ఎన్ని ఎకరాల భూమి అంటే ఇంకా తక్కువనే తాత, 5-6 ఎకరాల పొలం ఉంటది. డైరీ ఫామ్ ఉంది, తమ్ముడు ఆవులను చూసుకుంటాడు, డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తాడు. ఇంకా అప్పుడప్పుడు నేను ప్రోగ్రామ్స్ లేనప్పుడు నేను వెళ్ళి నేను చూసుకుంటుంటా. సొంతంగా ట్రాక్టర్ ఉంది, సొంతంగా ఇల్లు ఉంది, ఇక్కడనే కొడగలనే ప్రాపర్ సెట్. ఇక మొత్తం ఇక్కడనే ఇక మొత్తం. అయితే మరి నువ్వు అమ్మతాన కానీ పెద్దమ్మ అంటే పాటలు వాళ్ళ తాన నేర్చినాని, ఇక వాళ్ళ తానికి వెళ్ళి ఫస్ట్ నువ్వు తీసుకొని వాడిన పాట ఏది అంటే వాళ్ళు నాకు సాంగ్స్ ఇచ్చిర్రు, దాన్ని నేను కొంచెం అవకతవకలు చేంజ్ చేసుకొని ఒక పద్ధతిలో రాసి నువ్వు వాడినావు. అయితే మా పెద్దమ్మతో తీసుకుని ఉంటే ఆ పాట యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసిన, మంచి హిట్ వచ్చింది ఆ పాట కూడా. ఆ పాట కూడా మంచిగా నడిచింది. అయితే ఈ ఎండగొట్టే బండ మీద ఎన్నియాలో, ఎర్రాజొన్నాలు వస్తే ఎన్నియాలో, ఎర్రాజొన్నాలు ఏర ఎన్నియాలో, పిల్ల ఎల్లుండి రావమ్మ ఎన్నియాలో. ఈ ఎండగొట్టే బండ మీద బావయ్యలో, నువ్వు ఎర్రాజొన్నాలు వస్తే బావయ్యలో, ఎర్రాజొన్నాలు ఏర బావయ్యలో, ఎల్లుండి పానుండే బావయ్యలో. ఇక మొత్తానికి అయితే తొలుతా ఇక ఈ పాట తీసుకున్నావు. తీసుకున్నా. అమ్మతాన తీసుకున్నావా పెద్దమ్మతాన తీసుకున్నా, అమ్మ వాళ్ళ అక్క ఇచ్చినుండే ఆ పాట. కొంచెం లిరిక్స్ చేంజ్ ఉండే, నేను జానపదాలు చేంజ్ చేసుకున్నా, మార్చి రాసుకున్నా. ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు. అవును తాత. చుట్టుపక్కల అమ్మలు అక్కలు కానీ ఇక ఇంట్లో నాయన గుట్ల వాళ్ళందరూ ఏమన్నా అంటుర్రా? చాలా అంటే మా ఇంట్లో తక్కువ, అమ్మ నాన్నకు పెద్దగా అంత ఇష్టం ఉండదు నేను పాటలు పాడనీకి పోవడము. బయట చాలా ఫేమస్,
బయట ఆ ఊర్లో ఎక్కడ పోయినా కూడా అడుగుతారు, అరే పాటలు పాడతాడు మా కుమారు అది ఇది అని. ఇక తొలుత నువ్వు పాటలు సురు చేసినప్పుడు ఏమని అంటుర్రా, ఏ నీకెందుకు ఇవన్నీ? చాలా అన్నారు తాత, చాలా మంది చాలా రకాలుగా నన్ను ఎందుకు ఈ ఫీల్డ్ ఎందుకు పాటలు పాడుకుంటా, ఈ రోడ్ల మీద పాటలు పాడు, ఈ మైకులు పట్టుకొని పాటలు పాడు, ఎందుకు ఏదైనా మంచి జాబ్ చేసుకోవాలి, వేస్ట్ ఊకేం పోతామని నన్ను మా బంధుమిత్రులు అన్నారు, బయట వాళ్ళు అన్నారు, ఇంట్లో వాళ్ళు అయితే అసలు వద్దే వద్దన్న రోజులు ఉన్నాయి. కానీ నేను అవేం పట్టించుకోలే. ఎంత వచ్చినా కూడా ఇప్పుడు ఒక పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బ ఎక్కువ అన్నట్టు, ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని మాటలు అన్నా కూడా నేను పట్టించుకోకుండా ఒక్కొక్క అడుగు ముందు వేసుకుంటూ వచ్చిన ఈ రోజు నేను సక్సెస్. ఇప్పుడు అందరు అంటారు మా పిల్లగాడు పాటలు పాడతాడు, మా మనవాడు పాట పాడతాడు, మా బావ పాట పాడతాడు అని ఎవరైతే వద్దన్నారో వాళ్ళే ఇప్పుడు చెప్పుకుంటారు. ఇక మొత్తానికి అయితే ఇక అప్పుడే ఇవేందుకు ఇప్పుడు నువ్వే మంచిగా పాడుతున్నావు అన్న అట్లా రోజులు వచ్చినాయి రోజులు. ఆ రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఇంట్లో కూడా ఒక స్థాయిలో రే పలానోని కొడుకు పాడుతుండు అనే రోజుల నుంచి ఇక పాటలు పాడతాడు పలానోడు పిల్లాడు వాళ్ళ కుటుంబము అనే రోజుకి తీసుకొచ్చిన. ఇక మొత్తానికి అంత మార్పు తీసుకొచ్చిన తాత. ఇక మరి ఇప్పుడు బాధల గట్లాంటప్పుడు నీకేమైనా పాట పాడాలనిపించిందా, రాయాలనిపించింది? కానీ దానికంటే ముందు ఒక మంచి ప్రతి ఒక్క కళాకారునికైనా ఆ పాట గుర్తుండిపోయేలాగా, అంత మనకంటే ముందే మన సీనియర్ కళాకారులు రాసి రిలీజ్ చేసిర్రు. వన్ టైం ఫేవరెట్ అదే కళాకారుని, అంటే కష్టాలు పడుకుంటూ పైనకి వచ్చిన కళాకారునికి గుండెకి టచ్ అయ్యే పాట అది. అప్పుడు అది మన ఛానల్లో మన ముందు ఒక పాట పాట వినబెడతావా? పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు వట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఏడ్చినం, చెప్పేటోడు లేక 10 పేలైపోయినా, చెప్పేటోడు లేక 10 పేలైపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా ఉందినా, పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా. ఇక మొత్తానికైతే ఇక బాధ వచ్చినప్పుడల్లా ఇక ఈ పాట పాడుకుంటుంటిమి. ఇంకా ఎందుకంటే ఈ పాటలా అంత డెప్త్ ఉంటుంది తాత, నాకు బాగా ఇష్టం ఈ పాట. ఇక ఈ పాట అంటే చాలా ఇష్టం ఇక నీకు. మరి ఇంకా పూజలు బాగానే చేస్తావంట, భజనలు కూడా బాగానే చేస్తా తాత. శివ పూజలు, అయ్యప్ప పూజలు, హనుమాన్ పూజలు, దుర్గమ్మ పూజలు. అవు ఇంకో ముచ్చట ఏంటంటే నువ్వు శివమాల కూడా వేస్తావంట. అవునవునవును. ఇంకోటి ఏంటంటే నువ్వు ఒకసారి మీ గుడిసాని పోతుంటే ఏదో జర 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 ఏదో అన్నవంట. ఏంది ఇంత కథ ఏంది? ఆ పాట ముచ్చట ఏంటంటే గురుస్వామి మీద వాడుకోవాలి ఆ పాటని. పడి పూజలో నా నోట ఆ పాట చాలా మంది పాడిరు, మంచి మంచి కళాకారులు పాడిరు. కానీ నేను దాన్ని కొంచెం స్టైల్ చేంజ్ చేసి మా గురుగారి స్టైల్లో పాడిన, బాగా ఫేమస్ అయింది తాత. చాలా మందికి నచ్చింది, చక్కర్లు కొట్టింది. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది నచ్చుకున్నారు. మొన్న రీసెంట్ గా అయ్యప్ప పూజలో వాడినా, చక్కర్లు కొట్టింది, నచ్చుకున్నారు. ఎంతో పేరు వచ్చింది దానివల్ల, మిలియన్ వ్యూస్ పోయినాయి దాన్ని. ఇంకా పాట నాకు కూడా బాగా ఇష్టం. జర ఇన్నోవేటివ్ మన కూడా ఖచ్చితంగా. చక్కర్లు కొట్టినాక మా ఊళ్ళు లేకపోతే ఏ ముసలాడ నువ్వు ఏం ఇంటర్వ్యూ చేసినావు అంత సగం ఏలేవాటని మళ్ళీ నన్ను తీరుతారు కింద. అందుకని మళ్ళీ నాకు మాట రావద్దు, ఏమున్నా పోస్తా అంటే సూటిగా సుతి లేకుండా ఉన్నదంతా అడిగి కరిగి పారేస్తాడు. అందుకని ఇన్నోవేటివ్ ఆ పాట మనలో. కొట్టాయం బండొచ్చే శబరిమల కొండొచ్చే, ఓ గురుసామి జర 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 నిలబడు గురుసామి నీ వెంట నేనొస్తా, నిలబడు గురుసామి నీ వెంట నేనొస్తా, నేనేమో కన్యసామి నాకేమో తెలియదాయే, నేనేమో కన్యసామి నాకేమో తెలియదాయే, ఓ మణి గురుసామి జర 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 నిలబడు గురుసామి నీ వెంట నేనొస్తా. ఇక ఈ పాట వాడినవైతే ఇక మరి ఏమన్నాడు ఆ గురుస్వామి ఏమని అన్నాడా? ఏమా ఓ పొరగా నువ్వు గిట్ల వాడినావు గట్లా అంటే బాగా ఖుషి. చాలా మంది లైక్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏ పూజకి వెళ్తే ఆ పూజ ఆ గురుస్వామి పేరు పైన పెట్టుకొని నిలబడు గురుస్వామి అని అంటే ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా. మా గురువు గారు
ఆయనను చూసి నేను నేర్చుకున్నది అదే. ఎక్కడ పోయినా మనము ఒక దగ్గర మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామన్నా, ఒక దగ్గర పోయి మనం పాట పాడుతున్నామన్నా అవతల మనకు ఆకర్షితులు కావాలి. ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నామంటే కింద కూర్చున్న 4 కళ్ళు ఉంటాయి. అవును, ఒకరు కాదు, నలుగురు 4 రకాలు. 100 మందిలో 98 మంది మనల్ని ఇష్టపడతారంటే ఒక 2 ఖచ్చితంగా మనల్ని దోషించే వాళ్ళు ఉంటారు. ఎందుకు తాత, నేను రీసెంట్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయినా. అవును, అందులో కూడా నా మంచి శివ పూజలకు కూడా బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి. బ్యాడ్ కామెంట్స్ పెడతారు, ఇప్పుడు కూడా పెట్టిర్రు. నేను అడిగిన, ఇది ఫోక్ ప్రోగ్రామ్ కాదు, ఏదో నేను డైలాగులు కొట్టట్లేదు, శివ పూజలే అయ్యప్ప పూజలే వారి పాటలు వాడుకుంటున్నా కదా అంటే బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. దాన్ని కూడా అవి కూడా ఫేస్ చేసిన, కానీ ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎందుకంటే చెడో మంచో మనకు ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ సపోర్ట్ ఉండాలి. వాళ్ళు షెడ్ పెట్టినా కూడా అది మన మంచిగా అవుతుంది. అంతే. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారంటే మనకు కూడా లాభం అవుతుంది. అట్లా వాడు షెడ్ కన్నా పెట్టాను మంచిగా మనం మంచిగా అవుతున్నాం. ఇక అదే వాళ్ళు తెలుసుకోవాలి ఇక. అంతే. ఇక నాయన, మరి నువ్వు పాటలు చిన్న ఉన్నప్పటి నుంచి అంటున్నావు. అవును తాత. ఎన్నేళ్ళ నుంచి సురు చేసినావు? ఎంత అంటే చిన్నప్పటి నుంచి పాటలు బాగా వినేవాడిని, ఊర్లలో కోలాట మాడితే పోయేవాడిని, ఏమంటారు స్కూల్లో ప్రోగ్రామ్స్ అయితే అటెండ్ అయ్యేవాడిని. అప్పుడు గొంతు వినిపించిన, కానీ కంప్లీట్ గా ఒక పాట నేను ఈ కళారంగానికి వెళ్ళాలి, నేను ఇంకా పాటలకు అంకితం, నేను పాట పాడాలని, నేను ఒక స్థాయికి ఎదగాలని నా జర్నీ స్టార్ట్ అయింది నా 9th క్లాస్ లో. 9th to 10th లా అనుకునిగా. ఇంటర్ నుంచి ఈ రంగంలోకి ఎంటర్ అయినా. నువ్వు తొలుత స్కూళ్ళలో కూడా ఏమన్నా వాడుతుంటివా? ఆ స్కూళ్ళలో వాడుతుంటే, ఇక ఏమంటారు జెండా వందన ప్రోగ్రామ్ కి, ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు పాడుతుండే. ఎన్సీసీలో ఫస్ట్ టైం ఒక 200-300 మంది ముందు మైక్ పట్టుకొని పాడిన. ఏం పాట వాడిన? వీరులారా పాట, మన అమరవీరుల గురించి వాడిన, మన సైన్య ఆర్మీ గురించి వాడిన. ఎన్సీసీ చేసినట్టు నేను కల్చరల్ యాక్టివిటీస్ తరపు నుంచి ఎన్సీసీలో సీట్ వచ్చింది నాకు. అప్పుడు అక్కడ ఫస్ట్ టైం పాట పాడిన. ఇక తొలుత అప్పుడు వాడిన జరగా పాట కూడా వినబెట్టు మనలకు. ఆర్మీ సాంగ్ వాడినంటే అంటే ఫస్ట్ టైం ఒక మైక్ పట్టుకొని ఎన్సీసీలో ఒక 200-300 మంది ముంగల పాడిన పాట. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. తూటాలు తగులంగా తల్లడిల్లేని దేహము, నెత్తూటి మరుగుల్ల నేల కొరిగే నీ ప్రాణము. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. తొలుత ఇంకా ఈ పాట ఆడ వాణ్యం అయితే తొలుత ఇక ఈ పాట ఆడ వాణ్యం అయితే ఇంకోటి మా ఛానల్ తరపున ఉంటా అమరులైన అమరవీరులకు, అమర జవాన్లకు అందరికీ మా ఛానల్ తరపున నివాళులు అర్పిస్తున్నాము. ప్రతి ఒక్క దేశానికి రక్ష మన జవాను, మనకు తిండి పెడుతున్నది రైతు. వీళ్ళిద్దరూ ప్రశాంతంగా నిద్రపోయిన రోజే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అందుకని మా ఛానల్ తరపున కూడా మేము వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నాము. ఇంత మంచి పాట ఆడ వాడినావు, వాళ్ళంతా ఎట్లా అన్నారు, ఏమన్నారు? అంటే నాకు ఆర్మీ అవ్వాలని చాలా ఇష్టం తాత, కానీ నేను హైట్ లేను. హైట్ కోటాలో పోయినా ఫెయిల్ అయిపోయింది అది. కానీ నాకు చాలా ఇష్టం ఆర్మీ అంటే. ఎన్సీసీ నేను 3 years కంప్లీట్ చేసిన, బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ వరకు చేసిన. అప్పుడు బాగా నన్ను అందరు అంటుర్రే, ఇంత చిన్నగా ఉన్నావు నువ్వు, ఎందుకు చేసినావు ఎన్సీసీ, ఎందుకు చేసినావు అంటాడు. నేను కల్చరల్ యాక్టివిటీస్ తరపు నుంచి ఇట్లా పాటలు పాడుకుంటూ డాన్స్ ప్రోగ్రామ్ చేసుకుంటూ కోలాటం ఆడి ఫస్ట్ టైం ఈ పాట నేను వాడిన రోజు కల్నల్ సార్, మా అప్పట్లో మాకు ఏవో సార్ ఉండే, ఆయన బెటాలియన్ 8th తెలంగాణ బెటాలియన్ చేసినట్టు నేను మాపనార్లో. ఆయన ఏడ్చుకుంటూ వచ్చి నన్ను ఆక్ చేసుకున్నాడు. ద బెస్ట్ మెమొరీ ఇది. ఆయన అన్నాడు, ఎంత మంచి పాట పాడినందుకు థ్యాంక్ యూ రా. అంటే జవాన్ యొక్క జీవితం ఎట్లుంటది అంటే తాత, కుటుంబం సర్వస్వం వదిలిపెట్టి అక్కడెక్కడో బార్డర్లా చనిపోతే కుక్క చావు, దేశం కోసం ప్రాణం. అలాంటి అమరులైన అమర జవాన్ల గురించి మన నోట మన పాట పాడుకుంటే నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే నా జర్నీ ఫస్ట్ టైం మైక్ పట్టుకొని పాడింది నేను అక్కడే. ఫస్ట్ టైం మైక్ పట్టుకుని అంటే పాడుతుండే మామూలుగా ఊర్లలో, మైక్ పట్టుకొని ఒక పాట నా నోట్లో వాడినంటే ఆర్మీ పాటనే వాడిన. అదే పాట వాడినవి.
సార్ వాళ్ళు చాలా ఖుషి, పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చి నన్ను హక్ చేసుకున్నారు, గిఫ్ట్స్ ఇచ్చిర్రు, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిర్రు మనకు. అప్పుడు ఈ ఏడాది కూడా అక్కడ నుంచి నా ప్రయాణం స్టార్టింగ్, ఇక ఆ నుంచి షురు అయింది. స్టేజ్ ఈ రోజుకి ఇట్లా ఉండి చేస్తున్నావు అయితే. ఇక భగవంతుని దయ వల్ల శ్రీ మల్లికార్జున భజన బృందం, శివ పూజలు, అయ్యప్ప పూజలు, అన్ని రకాల జానపద కార్యక్రమాలు, అన్ని రకాల పడి పూజలకు, అన్ని రకాల భజన కార్యక్రమాలకు మా భజన బృందం అవైలబుల్ గా ఉంటుంది తాత. మీ ఛానల్ తరపు నుంచి కూడా మా యొక్క భజన బృందాన్ని మీ ఛానల్ తరపు నుంచి కూడా మీకు తోచిన సంత పబ్లిసిటీతోన మమ్మల్ని కూడా ముందుకు తీసుకురావాలి. ఇక మనోళ్ళు కూడా చాలా మంది చూస్తారు, చాలా మంది ఇక వాళ్ళు కూడా నీకు కావాలంటే నీ సెల్ నెంబర్ ఫోన్ నెంబర్ కాదు కింద పెడతా, ఇక వాళ్ళు కూడా చూసి ఫోన్లు చేస్తారు. ఇక మీ ఊళ్ళో కానీ మీ ఇంట్లో కానీ ఏమైనా శివ పూజలు కానీ అయ్యప్ప పూజలు కానీ ఇంకేమైనా పూజలు గుట్లా అవుతుంటే పాటలు పాడిపించుకోవాలి కానీ భజన బృందం అట్లాంటివి ఏమైనా కావాలనుకుంటే ఇక మన కుమార్ ఉన్నాడు కదా, ఇక పాటలు పాడతాడు, మొత్తం బృందాన్ని తీసుకొని వస్తాడు. ఆయన నెంబరు మన కింద ఉంటుంది, ఇంకా నెంబర్కు ఫోన్ చేయర్రి, ఎప్పటికి అందుబాటులోనే ఉంటాడు. ఇక ఇప్పటి వరకు పాటలు పాడినా ఇక మన సమయం కూడా దగ్గర పడుతుండదు కాబట్టి ఇక లాస్ట్ చివర్లా ఇంతకు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? ఈ పాటల దాంట్లోనే పోవాలనుకుంటున్నావా లేదా ఇంకేమన్నా నౌకరీ గట్ల ఏమైనా కావాలనుకుంటున్నావా? ఇంకేం లేదు తాత, మనకు వేరే కోరిక లేదు. ఇక జాబ్ చేయాలి ఎందుకంటే ప్రైవేట్ గా జాబ్ పని చేసిన, బిజినెస్ లకు దిగిన, డైరీ ఫామ్ పెట్టుకున్నా, తమ్మునికి అప్పచెప్పిన, మంచిగా నడుస్తుంది. కళారంగంలోనే ఈ భజన బృందం తరపు నుంచి ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ప్రారంభించిన, మంచి అవుట్పుట్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ లో భగవంతుని దయ ఉండి మంచి స్థాయికి పోవాలని ఆశ. అంతే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేవుని దయ వల్ల అన్ని చోట్ల కూడా నా గొంతుని వినిపించాలని నా కళ. ఇక మొత్తానికి నీ గొంతు పెట్టాలని అనుకుంటున్నావు అయితే. ఇక మేము కూడా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం, ఇక ఖచ్చితంగా నువ్వు కూడా మొత్తం నీ గొంతు ఎటు చూసినా ఇక 4 దిక్కులా నీ గొంతు వినబడేటట్టు ఉండాలి. నువ్వు కూడా గొప్ప స్థాయికి పోవాలి. ఇక మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు కూడా, మేము కూడా టైం అడిగితే కూడా ఇయ్యనంత బిజీ ఉండాలని ఇక మేము కూడా కోరుకుంటున్నాం. రావాలి, మనకి ఆ రోజులు రావాలి. ఎందుకు ఖచ్చితంగా టైం ఇస్తాను, నేను ఎంత స్థాయికి పోయినా కూడా ఖచ్చితంగా టైం ఇస్తాను. ఇంకా మేము కూడా కోరుకుంటున్నాం ఉండాలి. ఇక నువ్వు ఒక స్థాయిలో ఉండాలి. ఇక మళ్ళీ ఒక రోజు తీరిక మీద వస్తా. ఈరోజు ఇక నాకు టైము కుదురుతలేదు, ఇక మళ్ళీ రోజు తీరిక మీద వస్తా. అమ్మ నాయనని అందరినీ మొత్తం చూపెడతా మా ఛానల్ నుంచి కూడా. ఇక నువ్వు ఒక స్థాయిలో ఉండాలి అని కోరుకుంటూ ఇక లాస్ట్ చివర్లా ఒక పాట పాడి మనం ఇక దండాలు చెప్పుదాం. ఇక ఖచ్చితంగా తాత ఈయన పెట్టు. హరి హరియా హరి హరి మన వారి లోక సంచారి మధ్యలో మారెలు మా నేటిగడ్డ బుద్ధి నేర్పినవాడా, బూనాంచారి విద్య నేర్పినవాడా, వీరనుమన్లు చదువు నేర్పినవాడా, సాంబశివుడా అమ్మవారు బయలెల్లనే. రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు, అడ్డేడడ్డేడెల్లమ్మకు అల్లిన జేడాలెల్లమ్మకు, అడ్డేడడ్డేడెల్లమ్మకు అల్లిన జేడాలెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు, తూమెడెల్లమ్మకు తూగిన జేడాలెల్లమ్మకు, తూమెడెల్లమ్మకు తూగిన జేడాలెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు. ఇక నువ్వు ఒక మంచి జోష్ పాటతోటి అయితే అయిపోగొట్టినావు. ఇక లాస్ట్ ఇక నేను ఉంటా, ఇక మరి సెలవు తీసుకుంటా. సంతోషం. ఇక దండాలు మరి. దండాలు. ఇక చూసారు కదా వాళ్ళ, ఇక మన కుమార్ పాటలు అయితే మంచిగా వాడిండు. ఇక మీరు కూడా చూసిన వాళ్ళు బాగానే నవ్వీరు దుంకిరు అనుకుంటా. ఇక మళ్ళీ ఓ రోజు తీరిక మీద మంచిగా మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాము. ఇక మరి ఉంటా, చూసిన వాళ్ళు ఉత్తాగానే ఓకుర్రి. గా లైకులు, గా సబ్స్క్రైబర్లు, గవి ఏంటి అంటారు, గా కామెంట్లు గవి ఇక గవి కూడా వేయిర్రి. ఇక ఇప్పటి వరకు బాగానే సపోర్ట్ చేసిర్రు. సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా దండాలు చెప్తుండా. ఇక మరి సెలవు తీసుకుంటా, మరి అందరికీ దండాలు.